హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ ప్లాన్ బై లోకేష్. ఈరోజు మనం ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్ లో 30x60 హౌస్ ప్లాన్ అయితే చూద్దాం. మీకు డైరెక్ట్ గా స్క్రీన్ మీదకి తీసుకుని వచ్చాను. ఇదే హౌస్ ప్లాన్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో 30x60 లో నేను 2 BHK అయితే ప్లాన్ చేశాను. కానీ స్పేస్ ఉంది కాబట్టి 3 BHK ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది, మీకు కూడా ఒక యూజ్ ఉంటుంది అనేసి నేనైతే ప్లాన్ చేశాను. ఈ ప్లాన్ ఎలా ఉందనేది ఒకసారి చూసి చెప్పండి. మనం ఈరోజు డిస్కస్ చేసే ప్లాన్ 3 BHK 30x60 నార్త్ ఫేసింగ్. సరే, మనం 3 BHK పెట్టామని చెప్పేసి మనం ఎక్కడ కూడా రూమ్స్ చిన్నవేం చేయలేదు అని సఫిషియెంట్ సైజ్ లో ఉన్నాయి, మంచిగా స్పేషియస్ గా వచ్చాయి. ఓకేనా? సరే, అయితే నేను లాగ్ అయితే చేయను, సింపుల్ గా చాలా ఫాస్ట్ గా అయితే చెప్పేస్తాను. ఇది 30x60 కదా, మీకు గ్రీన్ పార్ట్ ఇక్కడ కనబడుతుంది. ఇది పార్కింగ్. మీకు జూమ్ చేస్తాను సో క్లియర్ గా ఉంటది. నేను ఏమి ఈ ప్లాన్ లో డిస్కస్ చేద్దాం మీకు చెప్దాం అనుకున్నానంటే, రూమ్ మెజర్మెంట్స్ ఎంత వచ్చాయి అనేది మెన్షన్ చేస్తాను. ఒకసారి అవి మీకు ఓకే అయితే ఇది కన్సిడర్ చేయండి ఈ ప్లాన్. ఓకేనా? సరే, అయితే మనం గ్రీన్, ఇది ఎంట్రన్స్ పార్కింగ్. అదే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే ఇది మనకి సిట్అవుట్ ఏరియా అవుతుంది, బాల్కనీ. ఇది మనకి పార్కింగ్ స్టార్టింగ్, గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి గ్రీన్ పార్ట్ మీకు జూమ్ చేస్తా క్లియర్ గా ఉంటుంది. ఓకేనా? ఓకే, నేను ఇక్కడ జూమ్ చేసేసాను. కానీ మీకు ఒకటి మెన్షన్ చేయాలి, ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాం, అలాగే కామన్ బాత్రూమ్ కూడా ఉంది. ఓకేనా? అయితే మనం డిస్కస్ చేద్దాం కదా, అప్పుడు మీకు కనబడుతుంది, మీకు మెన్షన్ చేస్తాను అటాచ్డ్ బాత్రూమ్ ఏదని. సరే, ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ మెజర్మెంట్ చూద్దాం. ఈ వాల్ థిక్నెస్ రిమూవ్ చేయగా ఇన్నర్ డైమెన్షన్స్ చూపిస్తున్నాను, వాల్ యాడ్ చేయలేదు. ఓకేనా? మీరు గమనించాలి. ఇది పార్కింగ్ మెజర్మెంట్స్ 14 feet 8 inch by 15 feet 10 inch. నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం. స్పీడ్ గా ఆనించేస్తాను, మీకు లాగ్ అయితే ఉండదు. 5 feet 8 inches. లేదు, చెప్పకుండా కూడా వెళ్ళిపోవచ్చు స్పీడ్ గా, మీకు అర్థమైపోతుంది. ప్లాన్ అయితే అర్థమైపోతుంది, ఎక్కడ డౌట్ అయితే ఉండదు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి. 13 feet 14 feet ఎక్కువే కదా. సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ మెజర్మెంట్ చూద్దాం. ఫస్ట్ మెజర్మెంట్స్ అలా మెన్షన్ చేసేస్తాను, తర్వాత డిస్కస్ చేద్దాం అయితే. ఓకేనా? ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ లేదా స్టోర్ రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్ నుంచి వేయనమాట లోపలికి వచ్చాక. ఓకేనా? నెక్స్ట్ స్టెప్స్ లోపల కూడా ఇచ్చాను చూడండి ఇక్కడ. ఇది కమర్షియల్ గా మనం ప్లాన్ చేసాం. స్టెప్స్ బయట కావాలంటే యూజ్ చేయండి, లేదా డూప్లెక్స్ మనమే ఉంటాం, మనం రెంట్ పర్పస్ ఏం కాదు అనుకుంటే స్టెప్స్ లోపల నుంచి. లేదు, నార్మల్ గా మనం రెంట్ పర్పస్ గా ఫ్లోర్ ఇద్దాం అంటే ఇక మీకు బయట నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. 14 feet 12 feet. నెక్స్ట్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్. అలాగే ఇది మెయిన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. 13 feet 14 feet 4 inch. అది ఇంచెస్ చెప్పట్లేదు. ఓకేనా? స్పేషియస్ గా వచ్చాయని నేను చెప్తున్నా అంతే. నెక్స్ట్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్. ప్రతి రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ చెప్పాను కదా ఇందాక, సేమ్ అదే అనమాట. 5 feet 3 inches 7 feet. ఓకేనా? నెక్స్ట్ ఇలా చూసుకుంటే ఇది కామన్, కిచెన్ లో నుంచి వెళ్తే కామన్ బాత్రూమ్. కింద చెప్పా కదా అటాచ్డ్ అయిపోయింది, కామన్ కావాలన్నా కూడా మనం ప్లాన్ చేసాం ఇక్కడ. ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు ఈ ప్లాన్ లో. ఓకేనా? నెక్స్ట్ వాషింగ్ మెషిన్ కి ఏమైనా స్పేస్ కావాలి కదా యూటిలైజేషన్ కి, సో దానికోసం ఇది స్పేస్ అయితే ఉంచాం. వెట్ ఏరియా మెజర్మెంట్ వచ్చి 9 feet 11 inches విత్ 5 feet 1 inch ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ కిచెన్. కిచెన్ అయితే చూడడానికి చిన్నగా ఉంది కానీ స్పేస్ అయితే ఎక్కువ ఉంటుంది, 9 feet. నెక్స్ట్ ఇది 10 feet 9 inches. ఇది టీవీ యూనిట్ కాదు. ఓకేనా? డిలీట్ చేసేస్తాం. ఓకే, మీకు కావాలంటే టీవీ కూడా పెట్టుకోవచ్చు వంటగదిలో. ఓకేనా? నేను ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద ప్లాన్ చేసా. ఓకేనా? లేదా డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, అంటే డైనింగ్ టేబుల్ కూడా స్పేస్ ఉంది కదా, 9 feet మొత్తం. డైనింగ్ టేబుల్ కూడా వేసుకోవచ్చు, ఇక్కడ స్పేస్ ఏదో ఉంది. అయితే నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ మీరు స్క్వేర్ అయినా రెక్టాంగిల్ అయినా, లేదంటే బ్రేక్ఫాస్ట్ పాయింట్నే మీరు డైనింగ్ టేబుల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? చూసాం కదా నాకు 9 ఉంది, ఇక్కడ 9 ఉంటుంది. నెక్స్ట్ హాల్, మెయిన్ హాల్ మెజర్మెంట్ చూడాలి.
ఇన్ని స్పేస్ వచ్చింది, హాల్ రాకపోదు కదా, హాల్ కూడా స్పేషియస్ గానే ఉంటుంది. 14 feet 1 inch by 16 feet. ఓకేనా, ఇది హౌస్ ప్లాన్. మీకు జూమ్ అవుట్ చేస్తాను, ప్రతి రూమ్ కూడా మీకు అర్థమవుతుంది ఏంటనేది. స్క్రీన్ షాట్ తీసుకుంటానంటే తీసుకోండి. ఓకేనా, ఇది హౌస్ ప్లాన్ నార్త్ ఫేసింగ్ లో. జూమ్ చేస్తాను. ఇది పార్కింగ్, స్టెప్స్, గెస్ట్ బెడ్రూమ్, మళ్ళీ స్టెప్స్, ఇది అటాచ్డ్ బాత్రూమ్, డ్రెస్సింగ్ రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ బాత్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ బాత్రూమ్, ఇది వే అనమాట, హాల్లో నుంచి ఇలా వే. కిచెన్, కిచెన్ కోసం వాష్ వెట్ ఏరియా, దాని తర్వాత కామన్ బాత్రూమ్. ఓకేనా, ఈ ప్లాన్ ఫైనల్ కాదు, మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏమైనా మీకు మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీకు హౌస్ ప్లాన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా, మీ రిక్వైర్మెంట్స్ తీసుకొని మీకు నచ్చిన విధంగా ప్లాన్ అయితే నేను రెడీ చేసి అయితే మీకు ఇస్తాను. ఇంకేమైనా పరగా డౌట్ అయితే ఉండదని నేను అనుకుంటున్నా. ఏమైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ చేయండి, నేను అక్కడ రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.